వల్ల సార్ గారు ఈ పాఠశాలలోనే తన యొక్క చదువును గురించుకొని ఈ పాఠశాలలోనే 10 సంవత్సరములు తన సర్వీస్ అందించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క పూర్వ విద్యార్థుల విజయ గారికి సంబంధించి ఈ సమయాన్ని మన సార్ గారికి అప్పగిస్తున్నాం. సార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అక్కడ అవకాశాలు కూడా అట్లే వస్తాయి. మెగా పేరెంట్ మీటింగ్ సందర్భంగా నందవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఎం శివరాం సార్ గారికి, అదేవిధంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ అయ్యమండ గారికి, మండల అభివృద్ధి అధికారి శ్రీ వై పుల్లయ్య గారికి, అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ శ్రీనివాసు సార్ గారికి, స్థానిక జడ్పీటీసీ మెంబర్ నిఖిల్ చక్రవర్తి గారికి, మా స్టాఫ్ సెక్రటరీ ప్రసాద్ సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు, ఇక్కడికి చేసిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. నా పేరు జి బసవరాజు. నేను ఇక్కడే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదివాను. 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ మన పూర్వచిత్రంలో ఉన్న తెలుగు మీడియం స్కూల్లో చదివాను. అప్పుడు ఇక్కడ ఊళ్ళో నుండి కాబట్టి తర్వాత 6 నుంచి 10వ తరగతి ఇదే స్కూల్లో చదివాను. నేను 7వ తరగతి చదివినప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టారు. 7 నుంచి 10. 6వ తరగతి ఉన్నప్పుడు మనకు నందవరంలోనే ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ ఉంది కదా, అక్కడ మనకు స్కూల్ ఉండేది, అన్ని కొట్టాలలో ఉండేది. ఇక్కడే నేను అప్పుడు 10th క్లాస్ ఇక్కడ చదివి తర్వాత ఉన్నత చదువులు కూడా చదివి ఇదే స్కూల్లో నేను 2009 నుంచి 2017 ఆగస్టు వరకు కూడా ఇక్కడ పనిచేసి 8 ఏళ్ళు మళ్ళా నాగార్జునకు ట్రాన్స్ఫర్ అయ్యాను. ఒక 6 సంవత్సరాలు అక్కడ పనిచేసి లాస్ట్ ఇయర్ మళ్ళా బదిలీలలో భాగంగా ఇక్కడ ఇదే స్కూల్కు నేను ట్రాన్స్ఫర్ కింద రావడం జరిగింది. మళ్ళీ 1 సంవత్సరం అయింది. టోటల్గా 10 ఏళ్ళు ఇక్కడ నేను పనిచేస్తున్నాను. ఇంకా ఒక 7 ఇయర్స్ కూడా ఇక్కడ పనిచేసేందుకు నాకు అవకాశం ఉంది. ముఖ్యంగా పూర్వ విద్యార్థిగా నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరందరూ కూడా మీరు విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ విచ్చేందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడ పూర్వ విద్యార్థిగా నేను కోరుకునేది ఒకటే, మీ పిల్లలందరూ కూడా మేము కూడా అందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేదరికం నుంచి బయటపడిన వాళ్ళమే. పుట్టుతూనే మనము ధనికులుగా ఎవరు కూడా పుట్టరు. అలా పుట్టిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడుండే ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంతో కష్టపడితే తప్ప ఆ స్థాయికి చేరుకోరు. కాబట్టి మీరు కూడా నేను చెప్పేది ఉంటే మీ పిల్లలకు ఇంటిలో ఏమైనా చిన్న చిన్న పనులు చెప్పండి, కానీ పెద్ద పెద్ద పనులు కూలికి పిలుచుకోపోవడం అట్లాంటి పనులు దయచేసి చేయకండి. ఎప్పుడో సెలవు ఉన్నప్పుడు పిలుచుకోకండి. బడికి మాత్రము ప్రతిరోజు రెగ్యులర్గా బడికి వచ్చినాడంటే పిల్లవాడు ఖచ్చితంగా అంతో ఇంతో చదువు అలంతుకదే ఖచ్చితంగా వస్తుంది. దానికి మేమంతా కూడా ఉదాహరణలు. మేము కూడా ఏమి ఉన్నోళ్ళం కాదు, అసలు ఏమి లేని స్థితి నుంచి ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి మీరు ఇప్పుడుండే మీ పిల్లల స్థాయి కంటే మేము ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మేము చదివినాం. మా పేరెంట్స్ కూడా ఏం చదివేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా చదువు రాదు. అయినప్పటికీ మేము ఏదో కొద్ది వరకు చదువుకున్నాం, టీచర్ అయినా. అదే మీరు కూడా చదువుకున్నారంటే, మీరు కూడా బాగా చదివినారంటే మీ పిల్లల్ని ఇంకా మంచి స్థాయిలో చదివించడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి నేను ఏదో మా తల్లిదండ్రులు ఏదో కష్టపడి మొగ్గం వేసి కూలిపోయి ఏదో చదివించాను, ఏదో కష్టపడినాము, టీచర్ అయినాను. నేను టీచర్ కావడం వల్ల మా పిల్లలు, మా నాకు 2 కొడుకులు, వాళ్ళను నాకంటే ఎక్కువ చదవాలనే ఉద్దేశంతో వాళ్ళు బీటెక్ చేయించడము, తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఏం చేసినట్టే ఎక్కడెక్కడ లోటుపాటు లేకుండా వాళ్ళు చదువుకునే స్థితిలో వాళ్ళు కష్టపడి చదవాలనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించారు. మీరు కూడా మీ పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా ఉన్న స్థితికి వస్తారు. ఆ విధంగా నేను చేయడం వల్ల నేను ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఒక 15 సంవత్సరాలు
నా కుటుంబంలో నేను సంపాదించాలా, ఏదో ఒకటి కూడబెట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, ఇలాంటి ఆలోచనలు కూడా చేయలేదు. కేవలం పిల్లలను చదివించాలి. వాళ్ళు బాగుపడితే మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, మనకి ఎంత ఆస్తి ఉన్నా ఏం ప్రయోజనం. పిల్లలకి రేపు పొద్దున ప్రయోజనం కాలేకపోతే మన బాధ వర్ణనాతీతం. కాబట్టి నేనేమంటే మీరు కూడా పిల్లల్ని పూర్పించుకోబోతున్నారు, ఏదో సంపాదిస్తున్నారు కదా, అది చాలా తప్పని చెప్తున్నాను. ఏదో సెలవు ఉన్నప్పుడు పిలుచుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు చదువుకునే వయసులోనే మనం చదువులు ఇవ్వాలి. పెరిగి పెద్ద ఏంటప్పుడు మీరు చదవమంటే చదువుతారా? చదవలేదు. వాళ్ళ వయసుతో బాల్యంలో చదువుకోవాలి. దాన్ని మీరు ఎంత అవకాశం ఇస్తే పిల్లలు అంత బాగా చదవగలుగుతారు. వాళ్ళు చదివినారంటేనే ఇప్పుడు మామూలు చదివితే కూడా వేస్ట్. మీకు తెలిసే ఉంటుంది, మన నందవరంలో కొద్దిగా అంత చదివితే బాగా చదువుతున్నారంట. అదే మేము పట్టణాలకు వెళ్ళినప్పుడు మన చదువు చాలా తక్కువైతుంది. ఇంకా సిటీస్కి వెళ్ళినప్పుడు ఇంకా తక్కువైతుంది. ఎందుకంటే మనల్ని మించి చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. మళ్ళీ అటువంటి కాంపిటీషన్లో మనం నెక్కుని రావాలంటే మీ పిల్లల్ని ఎలా చదివించాలో మీరు బాగా ఆలోచన చేయండి. ఉన్నత చదువులు చదివిస్తున్నామంటే ఆ పిల్లవాడు టాప్ ర్యాంక్లో ఉంటేనే వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మనకు మీకు అందరికీ కొంతమంది అనుకుంటుంటారు, ఇప్పుడు పేరెంట్స్ ఏం చదివిస్తారు, చదివితే ఉద్యోగాలు వస్తాయా? కొంతమంది ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకురారు. మన ఊర్లో కూడా ఎంతమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఒకసారి చూడండి. చాలా మంది టీచర్లు అయినారు. తర్వాత ఒక ఆయన ఎస్ఐ అయినాడు, మోహన్ అని, తిరుపతి ఎస్ఐ పని చేస్తున్నాడు. మీకు తెలుసలేదు, మోహన్ లింగాయత్ పిల్లవాడు ఎస్ఐగా పనిచేస్తున్నాడు. మళ్ళా చాలా మంది మనకు ఇక్కడ గ్రూప్ 1 కోర్సు కూడా చేస్తున్నారు. తర్వాత సచివాలయంలో ఉద్యోగాలు కూడా రీసెంట్గా చాలా మంది తెచ్చుకున్నారు. బాగా చదివితే ప్రతి పిల్లవానికి భవిష్యత్తు అయితే ఖచ్చితంగా ఉందని నేను గంటపరంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, మీరు తల్లిదండ్రులుగా ఖచ్చితంగా పిల్లవాడిని ప్రతిరోజు బడికి పంపండి. అది నా మీకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. పంపండి, వానికి ఎలా చదువు రాదో చూస్తాం. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మెగా పేరెంట్ టీచర్స్ మేము సమావేశం సందర్భంగా పిల్లలకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తున్నాం. ఇప్పుడుండే ప్రభుత్వము పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలకు ఏమాత్రం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం గవర్నమెంట్ పిల్లలకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుంది. గతంలో ఇంకా ఏవైతే చేయాలో అవన్నీ కూడా మీరు చూడండి. మీరు కొంతమంది పేరెంట్స్ చూసినారు, మేము ప్రోగ్రెస్ కార్డ్స్ వాళ్ళకు 2 పరీక్షలు ఉన్నాయి, FA1 FA2. వాటికి సంబంధించిన మార్కులు ఎంటర్ చేసినాం. వాళ్ళ ప్రగతి మీరు కూడా కొద్ది చదువుకుంటే చాలు. దాంట్లో ఏముంటాయి, అన్ని అంకెలు ఉంటాయి. అంకెలు గుర్తుపెట్టుకుంటే చాలు, పిల్లవాడు బాగా చదువుతున్నాడా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పటి నుంచి మన హెడ్ మాస్టర్ ద్వారా, క్లాస్ టీచర్ ద్వారా ప్రతి పిల్లవాడికి పరీక్షలు అయిన వెంటనే ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తాం. మీరు అది చూసి మీ పిల్లవాడు ఎక్కడైతే మీకున్నాడో ఆ తరగతి టీచర్ని, ఆ సబ్జెక్ట్ టీచర్ని కూడా కలిసి, సార్ మా అబ్బాయి పలానంటే ఉన్నాడు, కొద్దిగా శ్రద్ధ తీసుకోండి అని టీచర్తో మీరు రావడము, మీరు కూడా ఆ సబ్జెక్ట్ని ఇంట్లో ఎక్కువ చదివించేదానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలకు చదువుతుంది. మీరు చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలామంది మేము చూస్తున్నాము. ఈరోజు ఏమంటే సంతోషకరమైన విషయం, చాలామంది పేరెంట్స్ వచ్చారు. హెడ్ మాస్టర్ సార్ ఇందాక చెప్పాడు, ఎన్నోసార్లు మనం పేరెంట్ మీటింగ్ పెట్టినా చాలామంది మోటివేట్ కావడం లేదు. ఈరోజు వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఖచ్చితంగా పిల్లలను చదివించండి, వాళ్ళ భవిష్యత్తు ఖచ్చితంగా బంగారు పాటలో వేసిన వాళ్ళు అవుతారు. వాటిని మించిన సంపద ఏది లేదని నేను గంటపదంగా చెప్తూ ఈ పాఠశాలలో నేను చదువుకుని నా యొక్క స్థానాన్ని మీరు ఇక్కడ ఉండే పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు మాకు గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ.